నమస్కారం మిత్రులారా, నేను తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే, రంగారెడ్డి జిల్లా కొత్తపేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులుగా సంగ్రామ్ డోంగ్లీకర్ గారికి ఎన్నిక చేసిరని తెలిసింది. ఇది మంచి పరిణామం. ఎందుకంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన చిన్నప్పటి నుంచి సంగ్రామ్ డోంగ్లీకర్ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త, చాలా క్రియాశీలకంగా పనిచేస్తాడు. మంచి మనిషి, చాలా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో ఆయన ముందు ఉంటాడు. ఏది కోరుకోరు, ఆయన స్వార్థపరుడు కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఇప్పుడు కొత్తపేటలో ఉన్న బీజేపీ కార్పొరేటర్ ఎన్నికల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నాడు. దానికి తగ్గట్టుగా ఇచ్చిర్రు. ఆయన చెప్పిండు కూడా, ఆయన నోటి నుంచి చెప్పిండు, నేను సామ రంగారెడ్డి గారికి అధ్యక్షులు, మరి మా కార్పొరేటర్ పవన్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. గతంలో ఆయన కరోనా టైంలో చాలా యాక్టివ్గా పనిచేసారు. ప్రజల లోపల అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకేదైనా ఇట్లాంటివి చాలా చేసారు. తర్వాత ప్రతి సంవత్సరం ఆయన ఛత్రపతి శివాజీ మరాఠా నవయుగ్ మండలిలో క్రియాశీలకంగా పాల్గొంటారు. అక్కడ అన్నదాన కార్యక్రమాల్లో ఏదైతే ఈ శోభాయాత్ర ఉంది, అట్లాంటి కార్యక్రమాల్లో ఈయన ముందు ఉంటాడు. మళ్ళీ తర్వాత ఇంకా వేరే కార్యక్రమాల్లో కూడా ఈయన అందరికన్నా ముందుంటారు. మన రామనవమిలో కానీ హనుమాన్ జయంతిలో కానీ ఆయన ఏది కోరుకోకుండా సమాజ హితం కోసం, ధర్మం కోసం ఎప్పుడు పాటుపడే మనిషి సంగ్రామ్ డోంగ్లీకర్. ఆయన సేవల్ని గుర్తించి ఏదైతే పెద్ద నాయకులు ఇచ్చారో, ఆయనకు పని ఒప్పజెప్పారో, ఆయనకు ఒక బాధ్యత ఇచ్చారో, అది చాలా మంచి శుభ పరిణామము. మేము కూడా మా వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ తరపు నుండి మేము హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాము. ఆయన ముందు ఇలాగే మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాము. నమస్కారం.